యాహ్! కొత్తగా ఇప్పుడు ఒక సంచలనమైన వార్త అయితే వైరల్ అవుతుంది. హ్మ్. అదేంటంటే సోనూ సూద్‌కి ఒక కేసులో నోటీసులు ఇచ్చారని. మనకి సోనూ సూద్ తెలుగు రాష్ట్రాల్లో గూడా హ్మ్. చాలా పాపులరు. ఆయన ముఖ్యంగా కరోనా టైంలో అనేక చారిటీ యాక్టివిటీలు చేయడం ద్వారా పాపులర్ అయ్యాడు. రెండోది సెన్సేషనల్‌గా గూడా ఉంటాయి ఆయన చేయడము. అవును. సో, ఇప్పుడు ఆయన మీద గతంలో గూడా అనేక కేసులున్నాయి. టాక్స్ ఎగ్జంప్షన్స్ తీసుకున్నాడని, టాక్స్ ఎగ్గొట్టాడని కేసులు. ఇప్పుడు ఒక సంచలనమైన వార్త అంటే ఒక మనీ లాండరింగ్ కేసులో ఆయన ఇరుక్కున్నాడు. ఒక స్కామ్‌లో ఆయన ఇరుక్కున్నట్టుగా వార్తలొస్తున్నాయి. హ్మ్. గతంలో గూడా కొంతమంది సినిమా వాళ్ళ మీద ఈ వార్తలొచ్చాయి. అంటే మన చిన్న నటుల మీద కొంతమంది ఆ! ఇలాంటి అది వాటిల్లో ఉన్నట్టుగా వచ్చి విన్నాం. బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ అవి యాప్స్. గాకుండా ఈ మనీ లాండరింగ్ కేసుల్లో గూడా హ్మ్. చాలామంది ఇరుక్కుంటూ ఉన్నారనమాట. హ్మ్. సో, అలాగా ఇప్పుడు ఆహ్, స్ ఈ కేసు ఏంటి? అసలు సోనూ సూద్ కేసు. సోనూ సూద్ ఏ స్కామ్‌లో ఇరుక్కున్నాడు? ఇది ఇప్పుడు ఎందుకు దేశం అంతా వైరల్ అవుతుంది అని చూసినప్పుడు, ఇది ప్రధానంగా ఏందంటే ఇంటర్నేషనల్ స్కామ్ అని చెప్పొచ్చు. హ్మ్. దుబాయ్ కేంద్రంగా జరిగిన స్కాము. ఈ స్కామ్ ఏందంటే రవీంద్రనాథ్ సోని అనే ఒక అతను ఢిల్లీకి సంబంధించిన మాల్వియా నగర్ అతనిది నేటివ్. అతను దుబాయ్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యాడు. అక్కడికెళ్ళి అక్కడ 12 షెల్ కంపెనీలు పెట్టాడతను. ఓకే. సో, కొంతమందిని దగ్గర ఆర్గనైజ్ చేసి 12 షెల్ కంపెనీలు పెట్టి హై ఎండ్ హై ఎండ్ ఫోరెక్స్ ట్రేడింగ్ అంటారు. హ్మ్. ఫారిన్ ఎక్స్‌చేంజ్ ట్రేడింగ్ ద్వారా అతను వల వేయడం మొదలుపెట్టాడు. హ్మ్. సో, అతనిచ్చిన స్కీమ్ ఏందంటే 18 నెలలు $10,000 నువ్వు ఇన్వెస్ట్ చేస్తే నెలకు రూ. 3 వడ్డీ, హ్మ్. లేదు సంవత్సరానికి రూ. 36 నెలకు 3%. హ్మ్. సో, 3% వడ్డీ, సంవత్సరానికైతే 36% వడ్డీ నీకిస్తానని చెప్పారు. హ్మ్. అలాగా కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పట్టుకొని దీన్ని పాపులర్ చేయించాడు. ఓకే. అలాంటి ఇన్‌ఫ్లుయెన్సర్‌లలో సోనీ సూద్ గూడా ఒకడు. ఓకే. అట్లాగే రెజ్లర్ గ్రేట్ ఖలీ ఖలి. అంటారు. రెజ్లర్ వెరీ పాపులర్ రెజ్లరు అతన్ని హ్మ్. గూడా పట్టుకున్నారు. అంటే సమాజంలో ఇన్‌ఫ్లుయెన్స్ ఎవరు చేయగలరో వాళ్ళకి డబ్బులివ్వడం, వాళ్ళ ద్వారా ఈ స్కీమ్‌ని ప్రమోట్ చేశాడు. హ్మ్. మామూలుగా సింపుల్ రూల్ ఏంటంటే ఎవడైనా మనకి రూ. 2 కంటే ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తుంటే సంథింగ్ ఫిష్ అని తేడా అని మనం ఉండాలి. గుర్తించాం. నాకు ఆ మధ్య గూడా 10,000 8,000 కడితే 10,000 ఇస్తారు. ఆ! లేపోతే ఇలాంటి స్కీములు. రూ. 5 వడ్డీ ఇస్తారని గూడా మా మా వాళ్ళకందరికి వచ్చాయని జెప్పారు. ఆ! నేనప్పుడే జెప్పా ఇదేదో సందేహం ఉందంటే వీళ్ళు 2,00,000 ఎసారు. 2,00,000లో వాళ్ళకి ఒక 40,000, 50,000 వచ్చింది ఫస్ట్‌లో. ఇప్పుడేం జేస్తారు మన డబ్బుల్లో నుంచే వడ్డీలు ఇస్తా వస్తారు. అవునవును. కొద్ది రోజులు. అంతే. వాళ్ళకి పోయేదేముంది ఇప్పుడు మనం 10,00,000 కట్టాము. 10,00,000లో రూ. 1,00,000 10,00,000కి ఒక ఎంత? 2, 3 సార్లు వడ్డీ ఇచ్చినా మిగిలింది బెనిఫిటే గదా! మిగిలింది బెనిఫిట్టే గదా! హ్మ్. మనదే ఒక రూ. 1,00,000 గూడా పోనీ, అవును. 2,00,000 పోనీ, ఇంక 8,00,000 మిగులుతది గదా! అవును. పైగా మనం తీసుకున్నాక ఇప్పుడు వాళ్ళు నాకెలా చెప్పారో, అలాగా 10 మందికి, 20 మందికి చెప్తారు. మళ్ళీ వీళ్ళు కడతారు. వీళ్ళు ఇంకో 10 బల్క్‌గా వచ్చేసరికి వస్తున్నాయి చాలా నమ్మకంగా అమౌంట్. వస్తుంది. 10 నెలలుగా మాకొస్తుందని జెప్తారు. హ్మ్. అరే! 10 నెలలుగా వీళ్ళకొస్తుంది. వాళ్ళు గమ్మున ఉండకుండా దీంతో ఏదో వస్తువులు కొంటారోళ్ళు. అవును. వాచ్ కొన్నాను, నాకిది అవును. కట్టాను అని చెప్తుంటారు. ఇలాగా వీళ్ళ స్కీమండి. అలాగా ఏం చేశాడంటే బిగినింగ్‌లో ఇచ్చాడితను. హ్మ్. ఇవ్వడంతో విపరీతంగా ఇదయింది. ఇలాగా 1,500,00,00,000 స్కామ్ అన్నమాట ఇది. చాలా పెద్ద స్కామ్స్ చాలా అసలు. పెద్ద స్కాము. ఆహ్, మొత్తం 500 మంది వరకు మోసగించాడని చెప్తున్నారు. హ్మ్. ఏందంటే ఇది మనకి ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగాయన్నమాట. ముఖ్యంగా ట్రేడింగు, స్టాక్ మార్కెట్ దీని మీద ఏం చేస్తున్నారంటే, హ్మ్. మోసం ఎలా చేస్తున్నారంటే పెద్ద పెద్ద వాళ్ళని పట్టుకుంటారు. అంటే ఒకటి ఇన్‌ఫ్లుయెన్సర్‌లను పట్టుకొని డబ్బులిస్తారు. హ్మ్. వీళ్ళు మంచి డబ్బులొస్తాయి గాబట్టి, మనదేం పోయింది లీగలే గదా! అని చూసుకుంటారు. లీగలే అనుకోని పెట్టేస్తారు. హ్మ్. నిజానికి ఇది గవర్నమెంట్స్ ఎలా అలౌ చేస్తున్నాయనేది పెద్ద ప్రశ్న. కానీ వీళ్ళు ఇరుక్కొనున్నారు. వీళ్ళు అందుకని సెలబ్రిటీలు ఎవడో డబ్బిస్తే దాన్ని ప్రమోట్ చేయకుండా చూడాలి ఇవన్నీ దీనివల్ల ఏంటి నష్టం వల్ల ఆ మధ్య కూడా ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్‌లో చాలామంది సినీ ప్రముఖులు అవును. ప్రమోట్ చేసినవన్నీ కూడా ఎత్తేసారు. అవును. సో, అందువల్ల వీళ్ళ మీదంతా కూడా చేస్తారు. ఆ మధ్య కూడా తమన్నా భాటియా లాంటి వాళ్ళకి అవును. కూడా నోటీసులొచ్చాయి. హ్మ్. కాజల్‌కొచ్చింది. అలాగా ఇప్పుడు ఈయనకొచ్చిందనమాట. ఎత్తేసి చేశారు. దీంట్లో ఈయన మీద ఇప్పుడు 5 ప్రాంతాల్లో ఎఫ్ఐఆర్‌లున్నాయి. రవీంద్ర సోని అనే అతని మీద. హ్మ్. అంటే దుబాయి, అలీగఢ్, కాన్పూరు, తర్వాత ఢిల్లీ, పానిపట్టు 5 ఉన్నాయి. దీంట్లో